33.1%. అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించింది బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం. ఆ రోజు అందరి పాటుపడాలని ఎంతో సదుద్దేశంతో బీసీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దాని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా రాజ్యాధికారం అనుభవిస్తున్నారు. ఏ పార్టీలో అయితే బీసీలకి ఎస్సీ ఎస్టీలకి ఎక్కడైతే రాజ్యాధికారం దక్కుతుందో ఆ పార్టీ ఎప్పుడు కూడా చిరకాలం వర్ధిల్లుతుందనేది మేము తెలియజేస్తూ, అలాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా బీసీలు వెన్నుముగ్గా ఉండి పార్టీని అగ్రపదం కల్పించడానికి మన రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులు కూడా కృషి చేస్తున్నారు. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే బీసీలకి ఎంతో గుర్తింపిస్తూ బీసీలకి ప్రత్యేకంగా రక్షణ చట్టం ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ఇచ్చిన మాట ప్రకారం దాన్ని కూడా నిర్ణయిస్తున్నామని చెప్పని తెలియజేస్తూ, అలాగే నిన్న బీసీలకి ప్రత్యేకంగా రిజర్వేషన్ ప్రకటించినందుకు మన ఎన్డీఏ కూటమి తరఫున మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సోమయ్య గారికి, ఎంపీ కేశవ శివనాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నందిగామ నియోజకవర్గ బీసీ సంఘాలు, అలాగే నందిగామ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బీసీలని కింద స్థాయి నుండి మరి 33% రిజర్వేషను చట్టసభలలో రిజర్వేషన్ కల్పించాలని మరి స్థానిక సంస్థల్లో నిన్న ప్రకటించడం జరిగింది. వారందరికీ బీసీల తరఫున మేమంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో 33% నుండి 24% తీసుకొచ్చి మరి మమ్మల్ని వెన్ను విరిశారు. 16,000 చిల్లరగా స్థానిక సంస్థల్లో మా పదవులు కోల్పోయాం. మరి ఈరోజు చంద్రబాబు గారు మళ్ళీ 33% తప్పనిసరిగా ఇవ్వాలి. రేపు రాబోయే కాలంలో కూడా బీసీ డిక్లరేషన్ మీద కూడా మరి వారు మాకు స్థానం కల్పిస్తున్నారు. దయచేసి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి వాళ్ళతోనే మళ్ళీ కోర్టులో కేసులు వేపించి 50% బీసీలు రిజర్వేషన్ పెంచకూడదని అది ఒక సాకు చూపించి 24% తీసుకొచ్చి 16,000 మంది